ఈజీ క్వశ్చన్. నౌ ఇది కూడా చూడండి సార్. 21600 ఈ నంబర్ని ఏ అతి తక్కువైన సహజ సంఖ్యతోటి లబ్ధం చేస్తే నాకు రైట్ ఖచ్చితమైన గణము ఆర్ పరిపూర్ణ గణం వస్తుంది. సేమ్ అదే లాజిక్ సార్, సేమ్ అదే లాజిక్. 216 ఇంటూ 100, 100 అంటే 10 స్క్వేర్, ఇంటూ n స్మాలెస్ట్, ఇది నాకు పరిపూర్ణ గణము కావాలి. 216ని 10 స్క్వేర్ 6 క్యూబ్గా రాసుకున్నాను. ఇదేమో ఇంటూ 10 క్యూబ్. పవర్ 3 యొక్క గుణిజమై ఉండాలి, పవర్ 3 యొక్క గుణిజమై ఉండాలి, పవర్ 3 యొక్క గుణిజమై ఉండాలి. ఇదేమో పవర్ 3 యొక్క గుణిజం. ఇది 10 స్క్వేర్ అంటే ఇంకో 10 తోటి లబ్ధం చేయాలి. n స్మాలెస్ట్ వాల్యూ ఎంత? 10. స్మాలెస్ట్ వాల్యూ ఎంత? 10. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ నంబర్ని అతి తక్కువ సహజ సంఖ్యతోటి లబ్ధం చేయడము, పరిపూర్ణ వర్గము, పరిపూర్ణ ఘనము, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్స్. ఇప్పుడు ఇది డివైడెడ్. ఈ క్వశ్చన్ చూడండి సార్. 625ని ఏ నంబర్ తోటి నేను భాగాహారిస్తే నాకు ఈ వాల్యూ భాగఫలము ఏమవుతుంది? పరిపూర్ణ ఘనం అవుతుంది. 625ని ఏ నంబర్ తోటి భాగాహారిస్తే నాకు భాగఫలం అనేది రైట్ పరిపూర్ణ ఘనం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ నుంచి చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 625 డివైడెడ్ బై 25. 25ల 625. 25 అనేది పరిపూర్ణ ఘనము కాదు, ఎందుకంటే 25ని 5 స్క్వేర్గా మాత్రమే రాసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ 625ని 5 తోటి గనక నేను భాగాహారిస్తే 5 125ల 625. 125ని 5 క్యూబ్ ఎస్ రాసుకోవచ్చు. ఆప్షన్ ఎంత ఈ క్వశ్చన్కి? ఆప్షన్ 2. ఆప్షన్ ఎంత ఈ క్వశ్చన్కి? ఆప్షన్ 2. 625ని ఏ నంబర్ తోటి భాగాహారిస్తే నాకు భాగఫలము అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? రైట్ ఆప్షన్ 2. సేమ్ ఇదే ఏ నంబర్ తోటి నేను దీన్ని భాగాహారిస్తే రైట్, నాకు ఏ నంబర్ తోటి దీన్ని భాగాహారిస్తే నాకు వచ్చే ఆన్సర్ పరిపూర్ణ ఘనం అవుతుంది. 3600ని ఏ నంబర్ తోటి నేను భాగాహారిస్తే ఆన్సర్ నాకు పరిపూర్ణ ఘనం అవుతుంది. పరిపూర్ణ ఘనం అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చేద్దాం. కింద నుంచి పైన ఉంది కాబట్టి ఒక ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 3600 డివైడెడ్ బై 450. 0 క్యాన్సిల్. 45 8ల 360. 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఎస్, ఈ ఉన్న ఆప్షన్లో దేంతోటి భాగాహారిస్తే నాకు ఆన్సర్ పరిపూర్ణ ఘనం వస్తుంది? 3600 డివైడెడ్ బై 9 400, అది పరిపూర్ణ వర్గం అవుతుంది. 400 అనేది 20 స్క్వేర్. 3600 డివైడెడ్ బై 450. 450 8s are 3600. 8 అనేది 2 క్యూబ్. లాజిక్